స్పైరులినా. సో స్పైరులినా కోసం చాలా మంది మన లీడర్స్ ఒక మంచి మాట చెప్తూ ఉంటారు. ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఒక పూర్ మ్యాన్స్ రిచ్ ఫుడ్ అని చెప్తారు స్పైరులినా కోసం. చాలా మంది లీడర్స్ చెప్తూ ఉంటారు. ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఒక మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఒక మంచి ప్రొడక్ట్ ఏంటంటే స్పైరులినా. ఈ స్పైరులినా కోసం ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ మీతో షేర్ చేసుకోవాలి. ఏంటంటే మనకి ఈ రోజు చూసారా, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని సప్లిమెంట్స్ ఇవి రెగ్యులర్ గా తీసుకోండి, ఇది ఒంటికి మంచిది, లేకపోతే తీసుకోవడం వల్ల మన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని చెప్తా ఉంటారు. బట్ 1970s లో 1970 సంవత్సరంలోనే ఈ స్పైరులినాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ ఇన్ ద వరల్డ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను చూసారా, ఏ రోజైనా మనకు ఫుడ్ లో ఏదైతే న్యూట్రిషన్ ఉంటుందో దానికి మించి ఎక్కువగా పరిపూర్ణంగా మనకి ఆరోగ్యాన్ని అందించడానికి ఈ స్పైరులినా సపోర్ట్ చేస్తుంది. మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి ఒక న్యూట్రియంట్ పవర్ హౌస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం చాలా మందిని చూస్తుంటాం, ఉదయం లెగిసి ఒక 3 గంటలో 4 గంటలో 5 గంటలో పనిచేసి వచ్చి సాయంత్రం సరికి కంప్లీట్ గా బెడ్ మీద పడిపోయి, బాబోయ్ నేను ఇంకా ఫుల్ గా ఈరోజు టైర్ అయిపోయాను, బాగా అలసిపోయాను, నేను కంప్లీట్ గా అసలు బాడీ అనేది ఈ రోజు నాకు పని చేయట్లేదు అని చెప్పి చెప్తా ఉంటాం. సో నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి మీకు. ఏ రోజైనా మన బాడీ ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయింది, తొందరగా అలసిపోయామంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజు మనం ఏదో ఎక్కువ పని చేసేసామని కాదు, మన బాడీకి ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ కానీ మన బాడీకి ఆ రోజుకి కావాల్సిన న్యూట్రిషన్ కానీ మనం ఫుడ్ రూపంలో అందించలేదు అని అర్థం అనమాట. సింపుల్ పాయింట్. ఆ రోజు నేను ఫుడ్ తీసుకున్నా కానీ ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ నాకు సరిగ్గా బాడీకి అందలేదు. ఎందుకు అందలేదు అంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా కారణాలు మనం చెప్పుకోవచ్చు అండి. దాంట్లో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అబ్జార్ప్షన్ ప్రాబ్లం. చాలా మంది ఫుడ్ తీసుకుంటారు కానీ ఆ ఫుడ్ వాళ్ళకి సరిగ్గా అబ్జార్బ్ అవుతుంది. సో స్పైరులినా అనేది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి రోజు పర్టికులర్ గా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందించడంతో పాటు ఎనర్జీ లెవెల్స్ ని ఎన్హాన్స్ చేయడానికి, బాగా పెంచడానికి ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. సో ఈరోజు చాలా మందిని మనం చూస్తాం 8 గంటలు 10 గంటలు 12 గంటలు ఒక చిన్న చిన్న వర్క్స్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళని చూస్తే వాళ్ళు 12 గంటలు పనిచేస్తారండి రోజుకి. అలాంటిది మన వెస్టర్స్ లో మనం ఏం చేస్తాం, మహా అయితే ఒక 2-3 హోమ్ మీటింగ్ చేస్తాం, లేదంటే ఒక 3 గంటలు మీటింగ్ చేస్తాం. ఇంకా చాలా మంది ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. అటో 10 కిలోమీటర్లు ఇటో 10 కిలోమీటర్ ట్రావెల్ చేస్తారు. దారిలో ఒక నలుగురికి మనం ప్లాన్ చెప్తాం. అంటే గట్టిగా మనం లెక్కేసుకున్నట్టయితే రోజు మొత్తం మీద ప్రొడక్టివ్ గా మనం పనిచేసేది, ప్రోయాక్టివ్ గా పనిచేసేది 3 గంటలు 4 గంటలు. లేదు కాదు ఈరోజు నేను విపరీతంగా పనిచేసేసానంటే గట్టిగా అయితే 5 గంటలు ఉంటుందండి. ఈ 5 గంటల పనికి మన బాడీలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే సాయంత్రం వచ్చేసరికి ఎనర్జీ లెవెల్స్ కంప్లీట్ గా డ్రాప్ అయిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే అస్సలు మనం తీసుకుంటున్న ఫుడ్ లో బాడీకి కావలసిన ఎనర్జీ కానీ పోషక ఆహారం కానీ దొరకట్లేదు అని మనం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో స్పైరులినా లాంటి సప్లిమెంట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీని డెవలప్ చేయడంతో పాటు నేను ఇందాక చెప్పాను కదా, కంప్లీట్ గా మనకి దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే ఒక పూర్ మ్యాన్స్ రిచ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. మంచి ఎగ్స్, మిల్క్, ఫుల్ మీల్స్ మంచి ఎనర్జెటిక్ గా తింటే ఎంత ఎనర్జీ వస్తుందో స్పైరులినా ద్వారా మనకి అంత ఎనర్జీ వస్తుంది. సో దీనికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. వెయిట్ కంట్రోల్లో పెట్టడానికి, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మెటబాలిజం, స్కిన్ డిసార్డర్స్, డయాబెటీస్, కాన్స్టిపేషన్, వాట్ నాట్, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో దీంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకున్నట్టయితే దీంట్లో మనకి వైటమిన్ B12 అనేది ఒక రిచ్ సోర్స్ అండి స్పైరులినాలో. ఎందుకు రిచ్ సోర్స్ అని నేను చెప్తున్నానంటే వైటమిన్ B12 బాడీకి చాలా చాలా అవసరం. మన నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ కి కానీ, మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి వైటమిన్ B12 ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వైటమిన్ B12 మనకి స్పైరులినాలో పుష్కలంగా దొరుకుతుంది అనమాట.
సో అలాగే బాడీకి అవసరమైన ఎన్నో రకాల ఎమినో యాసిడ్స్, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అన్ని కూడా మనకి స్పైరులినాలో దొరుకుతాయి. పర్టికులర్ గా గామా లినోలిక్ యాసిడ్ అంటాం. ఇది ఒక రేర్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ మనకి స్పైరులినాలో మాత్రమే దొరుకుతుంది, రైట్? సో దీనివల్ల మనకి సింపుల్ గా చెప్పాలంటే ఒక చిన్న పాయింట్, మనకి క్యారెట్ లో బీటా కెరటన్ దొరుకుతుంది. చాలా మంది మనం క్యారెట్ తింటాం ఎందుకు? దీని బీటా కెరటన్ వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది. సో అట్లాగే ఐ విజన్, కంటి చూపు బాగా డెవలప్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఈ బీటా కెరటన్ అనేది మన బాడీలోకి వెళ్తుందో అది మనకి వైటమిన్ ఏలోకి కన్వర్ట్ అవుతుంది. సో స్పైరులినా ఎంత బాగా పనిచేస్తుండడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి క్యారెట్ లో ఏదైతే బీటా కెరటన్ దొరుకుతుందో దానికి 10 రెట్లు ఎక్కువగా మనకి స్పైరులినాలో దొరుకుతుంది. అంత అద్భుతంగా ఈ ప్రొడక్ట్ మనకి పనిచేస్తుంది అనమాట. సింపుల్ పాయింట్ చెప్పాలి అంటే, ఒక బ్యాలెన్స్డ్ డైట్ మనం రెగ్యులర్ గా మనం ఒక మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న డైట్ తీసుకుంటే ఎంత ఎనర్జీ దొరుకుతుందో మనకి స్పైరులినా తీసుకోవడం ద్వారా అంత ఎనర్జీ దొరుకుతుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన బాడీలో రెగ్యులర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మన సెల్స్ ని, మన సెల్యులర్ హెల్త్ అనేది మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బాడీలో ఉన్న ప్రతి సెల్స్ ని హెల్దీగా ఉంచుకోవడం మనకి చాలా చాలా అవసరం అండి. అంటే ఈ సెల్స్ తాలూకా ఫంక్షనింగ్ ఎట్లా ఉంటదంటే, ఇందాక నేను చెప్పాను, మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల ఈ సెల్స్ చాలా బాడీలో సెల్స్ చాలా ఇబ్బంది పడతాయి. సో అట్లాగే సెల్స్ అంటే తెలుసు కదా, కణజాలు. సో అచ్చ తెలుగులో మనం చెప్పాలంటే కణజాలు అంటాం. ఈ కణజాలు ఎప్పుడైతే మనం తీసుకునే జంక్ ఫుడ్ ఉంటుందో, సో అట్లాగే చాలా మంది బాడీలో ఉన్న చెత్తని బయటికి పంపారు, మోషన్ ని టైం టు టైం బయటికి పంపారు. ఎప్పుడైతే రోజు చెత్తా చెదారం ఫుడ్ అంతా మనం లోపలికి పంపిస్తాం, దీనివల్ల ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే మన డే టు డే లైఫ్ లో ఈ బాడీలో ఈ కణజాలని మనం ఎన్నో రకాలుగా మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం, రైట్? సో ఈ ఇబ్బంది పెట్టేటప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, సింపుల్ పాయింట్ చెప్తాం మీకు. చాలా మంది పెట్టే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, బాడీకి న్యూట్రిషన్ అందదు. ఎందుకు అందదంటే, మీకు చెప్తా సింపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే, మనం ఫుడ్ తీసుకుంటాం, ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత మన బాడీలో లివర్ కానీ ప్యాన్క్రియాస్ కానీ ఏం చేస్తుందంటే, ఆ ఫుడ్ ని బ్రేక్ చేసి దాన్ని ఫ్లూయిడ్ రూపంలో, లిక్విడ్ రూపంలో కన్వర్ట్ చేసి బాడీలో ఉన్న ప్రతి సెల్ కి అందించడానికి ప్రయత్నిస్తాయి. మీకు అర్థమైందా? ఆ సెల్స్ తాలూకా సైజ్ ఎంత ఉంటదంటే, ఈవెన్ మన చీమ తినే ఫుడ్ ఉంటది కదా, దానికన్నా ఒక 100 టైమ్స్ ఇంకా తక్కువ ఉంటది అనమాట సెల్స్ తాలూకా సైజ్. సో ఆ సెల్స్ తాలూకా పోర్స్ మనం ఓపెన్ చేసి, దాని నోరు ఓపెన్ చేసి మన లివర్ కానీ మన ప్యాన్క్రియాస్ కానీ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉన్నదో ఆ సెల్స్ లోకి అందిస్తూ ఉంటది అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే, రోజు మనం ఫుడ్ తింటాం, దానికి మన లివర్ కానీ ప్యాన్క్రియాస్ కానీ దాన్ని బ్రేక్ చేసి చిన్నగా సైజ్ లో కన్వర్ట్ చేసి ఆ సెల్స్ నోరు ఓపెన్ చేసి ఆ సెల్స్ లోపలికి పంపిస్తూ ఉంటాయి. ఈరోజు చాలా మందికి నేను ఆల్రెడీ చెప్పా, మన దగ్గర ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఆ సెల్స్ అనేది ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోవడం. దీనికి మనం తీసుకునే ఫుడ్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, ఇతర కారణాల వల్ల. సో ఇక్కడ చాలా మందికి ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఆ సెల్స్ మనం తీసుకునే ఫుడ్ అబ్జార్బ్ చేసుకోదు. ఎప్పుడైతే అది అబ్జార్బ్ సరిగ్గా చేసుకోదో, మనం తీసుకునే న్యూట్రిషన్ కానీ ఏమవుతుందంటే, ఫుడ్ ఏమవుతుందంటే, సింపుల్ గా చెప్పాలంటే అచ్చ తెలుగులో మనకి, మనం తింటాము, యాజ్ ఇట్ ఈస్ గా అది ఒక 8 గంటల తర్వాత 10 గంటల తర్వాత బయటకు వచ్చేస్తుంది. అంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏది మన బాడీకి సరిగా అందదు. ఎందుకు అందదు? ఆల్రెడీ మన డైట్ వల్ల, మనం చేసుకునే కొన్ని డైట్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆ సెల్స్ అనేది అసలు ఓపెన్ కావట్లేదు. మనం తీసుకునే ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ బ్రేక్ అయ్యి ఆ సెల్స్ లోకి వెళ్ళే పరిస్థితిలో లేదు. సో చాలా మందికి న్యూట్రిషన్ సమస్యలు వస్తాయి, తొందరగా నీరసం అయిపోతున్నాను, తొందరగా అలసిపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను. సో వీటికి స్పైరులినాతో పాటు